మామయ్య తప్పు చేయలేదని నువ్వు నమ్ముతున్నావా తాత? మామయ్య తప్పు చేయలేదని నువ్వు నమ్ముతున్నావా? అని అడుగుతుంది జ్యోత్స్న. దాంతో శివన్నారాయణ లేదు అని తెగేసి చెప్తాడు. విన్నావా దీప? మామయ్య తప్పు చేశాడని మా తాత నమ్ముతున్నాడు అని అంటుంది జ్యోత్స్న. తప్పు చేశాడని కూడా నేను నమ్మడం లేదు. అసలు నేను ఎవరిని నమ్మడం లేదు. ఎందుకంటే ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు అని అంటాడు శివన్నారాయణ. ఆ మాటతో కార్తీక్ తాత నువ్వేనా ఇలా మాట్లాడేది అని అంటాడు. నేనేరా. నాకు మీ నాన్నపై నమ్మకం ఉంది. మీ నాన్నకి తన అల్లుడు కాశీపై నమ్మకం ఉంది. అందుకే అల్లుడిని పిఏగా పెట్టుకున్నాడు. మీ నాన్నకి నమ్మకమైన వాడై ఉన్నవాడే మీ నాన్న తప్పు చేశాడని చెప్తున్నప్పుడు మీ నాన్నని నమ్మిన నేను అతని నమ్మకాన్ని నమ్మాలా వద్దా అని లాజిక్గా అడుగుతాడు శివన్నారాయణ. దాంతో దీప ఏంటి కాశీ సాక్ష్యం చెప్పాడా అని ఆశ్చర్యపోతూ ఉంటుంది. అవును దీప, శ్రీధర్ అరెస్టు కావడానికి అతను ఇచ్చిన వాగ్మూలమే కారణమని అంటాడు కార్తీక్. కాశీ ఎందుకు అలా చేశాడని దీప అంటే ఏదో భయంతో అలా చేశాడు. ఎందుకు భయపడుతున్నాడో అర్థం కావడం లేదు అని అంటాడు కార్తీక్. ఇక పారు అయితే కాశీగాడు ఇలా చేయడం ఏంటి, జ్యోత్స్న ఏమైనా చేసిందా అని అనుకుంటూ ఉంటుంది. చూడు కార్తీక్, అంత నమ్మకంగా ఉన్న అల్లుడే మా మామయ్య తప్పు చేశాడని చెప్పినప్పుడు నేను ఎవరిని నమ్మాలి? కానీ ఒకటి మాత్రం నిజం, నేను శ్రీధర్లా ఎవరిని గుడ్డిగా నమ్మను, ఎవరిని అనుమానించడం లేదు. ఇక్కడ నష్టమైతే జరిగింది కాబట్టి వీలైనంత త్వరగా తప్పు ఎవరు చేశారో బయటపడాలి. తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఆఖరికి శ్రీధర్ అయినా, కాశీ అయినా, జ్యోత్స్న అయినా, నువ్వైనా సరే శిక్ష పడాల్సిందే. ఈ మోసానికి పాల్పడింది బయట దొంగో ఇంటి దొంగో త్వరలో బయట పెడతాను అని అంటాడు శివన్నారాయణ. అటు కాశీ ఇంట్లో ఈ విషయం తెలుసో లేదో ఇప్పుడు వీళ్ళేమంటారు అనుకుంటూ భయపడుతూనే ఇంటికి వెళ్తాడు. ఆగు, ఎందుకు వచ్చావు లోపలికి, పోరా బయటకి అని అంటుంది కావేరి. మా నాన్న తప్పు చేశాడని పోలీస్ స్టేషన్లో సాక్ష్యం చెప్పావు కదా, నువ్వు చేసిన మోసం మాకు తెలియదని అనుకుంటున్నావా అని అంటుంది స్వప్న. నేను అలా చెప్పకపోతే నేరం నా పైకి వచ్చేది అని అంటాడు కాశీ. అంటే నువ్వు తప్పించుకోవడానికి నేరం నా భర్తపైకి నెట్టేశావా? నా భర్త తప్పు చేయడం నువ్వు చూసావా అని నిలదీస్తుంది కావేరి. ఇందులో ఎవరి ప్రమేయం లేదు, జరిగిందే చెప్పాను అని అంటాడు కాశీ. అంటే పోలీస్ స్టేషన్లో సాక్ష్యం చెప్పమని కూడా ఆయనే చెప్పారా? మీ మామ ఎలాంటి వారో నీకు తెలియదా అని అంటుంది కావేరి. కళ్ళతో చూడకుండా మనం ఏది నమ్మలేం అత్తయ్య అని అంటాడు కాశీ. అంటే నాన్న తప్పు చేశాడని అంటున్నావా అని అంటుంది స్వప్న. తప్పు చేయకపోతే తల వంచుకొని పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళారు? ఏ తప్పు చేయలేదని చెప్పొచ్చు కదా అని అంటాడు కాశీ. ఆ మాటకి చప్పట్లు కొట్టిన స్వప్న సూపర్, నిన్ను నమ్మి నీకు విలువ ఇచ్చిన వారికి గొప్ప కృతజ్ఞత చూపించావు అని అంటుంది. ఏంటి, నాకు విలువ ఇచ్చారా? మామయ్యకి అర్హత లేకపోయినా శివనారాయణ గారు సీఈఓ పోస్టు ఇచ్చారు. కానీ అన్ని అర్హతలు ఉన్నా కూడా పిఏ పోస్ట్ ఇచ్చారు. అది నన్ను అవమానించడం కాదా అని అంటాడు కాశీ. నేను పిఏగా మీ కాలి కిందే చెప్పులా ఉంటే ఎన్నైనా అంటారు. అందుకే నేను జాబ్కి రిజైన్ చేశాను. ఇక నాకు మీ రెస్టారెంట్కి సంబంధం లేదు. ఇంట్లో నేను ఉండటం ఇష్టం లేదంటే చెప్పండి, వెళ్ళిపోతాను అని అంటాడు కాశీ. నీకు సమస్య వచ్చినప్పుడు మా నాన్న నిలబడ్డారు. ఇప్పుడు మా నాన్నకి సమస్య వస్తే వెళ్ళిపోతానంటున్నావు అంతే కదా అని అంటుంది స్వప్న. నేను ఉన్నది నీకోసం, అందుకే నిన్ను అడుగుతున్నా. ఉండమంటావా పొమ్మంటావా? ఈ అవమానాలను భరిస్తూ ఉండలేను, అందుకే నిన్ను అడుగుతున్నా, చెప్పు అని అంటాడు కాశీ. ఉండాలి కాశీ, నువ్వు ఉండాలి. మా నాన్న తప్పు చేశారు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేశారని అన్నావు కదా. మా నాన్న నిర్దోషిగా బయటకు వచ్చాక ఆయనకి క్షమాపణ చెప్పడానికైనా నువ్వు ఇక్కడే ఉండాలి అని అంటుంది స్వప్న. అది జరగదులే అని అంటాడు కాశీ. నువ్వు లోపలికి వెళ్ళమ్మా అని తల్లిని పంపించిన స్వప్న ఆవిడ ముందు మాట్లాడితే బాగోదని ఆగిపోయా. ఎందుకు ఇలా ఎగిరి పడుతున్నావు? నా తండ్రికి అర్హత లేదా? ఆయన గురించి మాట్లాడే అర్హత నీకేముంది? నీ జీవితంలో సంపాదించగలవా? నీది ఇంత చీప్ క్యారెక్టరో అర్థమవుతుంది. చీచీ అని అంటుంది స్వప్న. భర్త మర్యాదని తండ్రి ముందు కాపాడలేని నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావా అని అంటాడు కాశీ. నీకు క్యారెక్టర్ ఉంటే సాక్ష్యం చెప్పేవాడివి కాదు. తప్పు చేశాను కానీ ఆ తప్పు నా కళ్ళ ముందే కనిపిస్తుంది అంటూ కాశీని చీకొట్టి వెళ్ళిపోతుంది స్వప్న. ఇక అటు దీప హాస్పిటల్కి వెళ్ళిన దశరథ్ సుమిత్రలు ఇంకా రాకపోవడంతో కంగారు పడిపోతూ ఉంటారు. ఫోన్ పనిచేయకపోవడంతో జ్యోత్స్నని అడుగుతుంది దీప. నాన్నగారు ఫోన్ తీయడం లేదు, మీకేమైనా చేశారా అని అంటుంది దీప. ఏంటి, మా నాన్నని పట్టుకొని నాన్న అంటున్నావు? ఎవరు నాన్న? ఎవరికి నాన్న? చిన్నయ్య గారు అని పిలువు అని దీపను అంటుంది జ్యోత్స్న. పని మనిషివి పని మనిషిలా ఉండు, నీ హద్దుల్లో నువ్వుండు. మా మమ్మీ డాడీ గురించి నీకెందుకు? వాళ్ళ గురించి అడగడానికి నువ్వెవరు అని నిలదీస్తుంది జ్యోత్స్న. సుమిత్ర అత్త కూతురు అంటూ ఎంట్రీ ఇస్తాడు కార్తీక్.
దెబ్బకి మైండ్ బ్లాక్ అయిపోతుంది జోష్నకి. నువ్వెవరు? నువ్వెవరు? అని 10 సార్లు అడగాల్సిన అవసరం లేదు. దీప మా సుమిత్ర అత్త కూతురు అని అంటాడు కార్తీక్. ఏంటి బావకి నిజం తెలిసి ఈ మాట అంటున్నాడా అని కంగారు పడిపోతూ ఉంటుంది జోష్న. అడుగు, ఈసారి అడుగు, తనెవరో చెప్తుంది అని అంటాడు కార్తీక్ జోష్నతో. దీప మా అమ్మకి కూతురు ఎలా అవుతుంది అని అంటుంది జోష్న. మామయ్య దీప గురించి ఏమన్నారో గుర్తులేదా? దీపని కూతురుగా అనుకునే కదా కార్తీక్ కాలు కడిగి కన్యాదానం చేసింది అన్న మాటని గుర్తు చేస్తాడు. దాంతో జోష్న నేనింక బావకి నిజం తెలిసిపోయిందేమో అనుకున్నా అని అనుకుంటుంది. ఇటు దీప బావ నిజం చెప్పేశాడేమో అనుకున్నా అని అనుకుంటుంది. కడుపుతో ఉన్న నా భార్యని మామయ్య కూతురు అనుకున్నప్పుడు ఆరోగ్యం బాలేని నీ తల్లిని నా భార్య అమ్మ అనకూడదా అని అడుగుతాడు కార్తీక్. వాళ్ళని చూసుకోవడానికి నేనున్నాను కదా అని అంటుంది జోష్న. నువ్వు ఉన్నావో లేదో తెలియదు, మేమైతే ఉన్నాం. ఈ ఇంట్లో ఎవరికి ఏం జరిగినా కూడా మేము ఉంటాం. అయినా అర్హత లేని వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పని లేదు. పద దీప అని దీపని తీసుకొని వెళ్ళిపోతాడు కార్తీక్. ఈ ఇంట్లో వాళ్ళ గురించి వినే అర్హత నాకు లేదు అని అంటున్నారంటే నేను ఇంటి వారసురాలిని కాదని తెలిసే అన్నాడా? లేదంటే భార్యని తిట్టానని కోపంతో అన్నాడా? అయినా మా మమ్మీకి ఏదో అయిందని దీప ఎందుకు కంగారు పడుతుంది? అసలు మా మమ్మీకి ఏమైంది అనే ఆలోచనలో పడుతుంది జోష్న.